కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందని, లోక్సభ రాజ్యసభ సీట్లలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబానికి 2, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి 3 సీట్లు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాదిగలు అంటే అంత చిన్న చూప? ఈ విషయంపై బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి స్పందించాలన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు యత్నించారు. కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదన్నారు. సీఎంని కలిసింటే ఈ ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదన్నారు. మాదిగ జాతి బాగు కోసం తాను మాట్లాడుతున్నానని, మాదిగలను రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మాదిగ మహాశక్తి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. దీనికి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన, మీ ఇంట్లో 3 ఎట్లుంటాయి, మీ ఇంట్లో 2 ఎట్లుంటాయి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? అసలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పారు. కానీ మీరు టోటల్గా మరి ఉన్న సీట్లన్నీ మీరే మరి దోసుకొని పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా మానసిక ఆవేదన కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా అయితే మరి మాదిగ కులం అసలు రాజకీయాల్లో ఉండాలన్నా వద్దా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా మాదిగలు? ఈ మాదిగలను ఏం చేద్దామని? రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటేనే ఏ కులమైనా బాగుపడతాని అంబేద్కర్ గారే చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మాదిగ కులం 70 లక్షల మంది ఉన్నాం. 1/4 మేమే ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో. మేము కనుక అనుకుంటే ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. మొట్టమొదట వచ్చి ఓట్లలో మరి ఓట్లేయడానికి నిలబడేది మాదిగలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నది మాదిగలు. మొన్న గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని కూడా మాదిగలు. సంగారెడ్డి జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరిన విషయం తెలిసింది. మైనింగ్ అక్రమాలపై బీరంగూడ శివాలయం వద్దకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే బీరంగూడ శివాలయానికి బయలుదేరిన కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దయచేసి అర్థం చేసుకోండి, మమ్మల్ని వదిలిపెట్టండి దయచేసి. సార్ మేము ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయము, ఏ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేయము. మేము ఆయన ఇంటికి పోయి కొట్టాడపోతలేదు. నిందలు నా మీద వేస్తే దాన్ని నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు, సమాజానికి తెలియజేసిన బాధ్యత నాకు. నేనే మైపాలి చెప్పినటువంటి మాట మీద నిలబడి నేను గుడికి వస్తా అని చెప్పిన గుడికి పోతా. గుడికి వెళ్ళి నేను గుడి దగ్గర నేను ఏదైతే నువ్వు నిందలు వేసినావో అవన్నీ అవాస్తవాలని చెప్పడానికి దయచేసి అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 27వ రోజు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏదైతే నడుస్తున్నదో దానిలో భాగంగా రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి 12,760 గ్రామ పంచాయతీల్లో 2,850 వార్డుల్లో ఈరోజు సభలు జరుగుతున్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రులు అధికార సిబ్బంది అంతా కూడా అన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి అక్కడ గ్రామ సభలో పాల్గొంటున్నారు. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి సమస్యలను కూడా అర్థం చేసుకుని ఇంకా మెరుగైనటువంటి పథకాలు మనం వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆలోచించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలు చేపడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ తుమ్మలూరు గ్రామం రంగారెడ్డి జిల్లాలో రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా కార్యక్రమాలను ఆ తర్వాత లబ్ధిదారులతో ఇక్కడ డైరెక్ట్ గా వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి సరే తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా మంచి కార్యక్రమాలు అమలవుతుంటే ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి రెండు కూడా మా దృష్టికి ఈ రోజు తీసుకురావడం జరిగింది. తప్పకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రాంత ప్రజలు ఏవైతే తెలియజేశారో ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మరి ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గౌలిగూడ రామ్ మందిర్లో యజ్ఞం ప్రత్యేక పూజల అనంతరం విజయయాత్ర ప్రారంభమైంది. ఇదే సమయంలో కర్మన్ ఘాట్లో శోభాయాత్ర ప్రారంభించారు. ఈ రెండు శోభాయాత్రలు కోటి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద కలుసుకున్నాయి. గౌలిగూడ నుండి తాడ్బాన్ హనుమాన్ ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర విజయయాత్ర కొనసాగింది. విజయయాత్ర సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగర ప్రజలకి అందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు నగర వ్యాప్తంగా 168 ప్రొసెషన్స్ ఉండడం జరుగుతుంది. నేను ఇక్కడ గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ యజ్ఞం చేసి ప్లస్ పూజ చేసి ఈరోజు ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కర్మన్ ఘాట్ నుంచి ప్రొసెషను ఉదయం 10 o'clock స్టార్ట్ కావడం జరిగింది. అది వచ్చి ఇక్కడ కోటి ఆంధ్రా బ్యాంక్ దగ్గర కలవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొసెషన్ దాదాపు 12 కిలోమీటరు అక్కడ తాడ్బంద్ దాకా చేరుకుంటుంది. సో మొత్తము బోత్ మన మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్స్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మన బందోబస్తులో ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన సిబ్బంది బందోబస్తు చేయడం జరుగుతుంది. 2 కమిషనరేట్లు ఈ ఒక ప్రొసెషన్ ఉండడంతో 2 కమిషనరేట్లు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి అట్లానే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ కమిటీ శ్రీకాంత్ ప్లస్ అదర్ వాళ్ళ మెంబర్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది. మొన్నే కూడా మనము మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. ప్రొసెషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా అట్లనే సహకరించి ఈ ఒక్క హనుమాన్ జయంతి కూడా నగరంలో పీస్ఫుల్ చేయడానికి బాగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి పండుగని హైదరాబాద్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కి, ప్రభుత్వానికి. ఈసారి కూడా ఈ ఒక్క ప్రొసెషన్కి ఈ ఒక్క సెలబ్రేషన్ కూడా మనకు సహకారం ఇచ్చి హనుమాన్ జయంతి కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సెన్సిటివ్ ప్లేసెస్ ఏం అంత పెద్ద లేదు, బట్ మనము అన్ని చోట్ల కూడా మనము పకడ్బందీగా బందోబస్తు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి చౌదరిగూడలో డ్రైనేజీ సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. సర్వే నెంబర్ 758లోని సుమారు 700 గజాల స్థలాన్ని 5 సంవత్సరాల క్రితం తన తల్లి పేరుపై కొనుగోలు చేశామని బాధితుడు కిషోర్ తెలిపారు. అయితే స్థలం ఖాళీగా ఉందని భావించిన మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజీ నీటిని తమ ప్లాట్ల వైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. పైభాగంలో ఉన్న పరిశ్రమలు, అపార్ట్మెంట్ల నుండి వచ్చే మొత్తం మురికి నీరు తమ స్థలం గుండా ప్రవహిస్తుందని, దీంతో తీవ్ర అసౌకర్యం కలుగుతుందని వాపోయారు. ఈ సమస్య కారణంగా ఇంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేకపోతున్నామని కిషోర్ తెలిపారు. స్పందించాలి స్పందించాలి మున్సిపల్ అధికారులు గతంలో మేము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నామండి. ఇది నారపల్లి సర్వే నెంబర్ 758లో ల్యాండ్ తీసుకున్నాం. అంతకుముందు ఇక్కడ వాటర్ ఏమి లేవు. రీసెంట్ గా ఈ మెక్డానల్డ్స్ నుంచి మొత్తం పైనుంచి వచ్చే వాటర్ మొత్తం అక్రమంగా మా దాంట్లోకి వదిలేశారు. వాటర్ మా ఫ్లాట్ లోకి. ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం జిహెచ్ఎంసీ వాటర్ మొత్తం అట్లా ఫ్లో అవుతుంది. మొత్తం మురిగినీరు మొత్తం ఫ్లో అవుతున్నాయి. దీన్ని ఎట్లా చేసి అధికారులు స్పందించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని కూడా ఇబ్బందిగా ఉంది మొత్తం వాటర్తోని.
ఇబ్బంది అవుతుంది, స్పందించాలని కోరుతున్నాము. మీరు అధికారులకు ఇప్పుడు చూసుకున్నాం 5 years అవుతుంది. మేము కొన్ని అటు చేసామంతే. ఇప్పుడు డెవలప్ వచ్చేసరికి మొత్తం వాటరే ఉన్నాయి. అందులో మరి మీరు అధికారులను ఏం కోరుతున్నారు? అధికారులను తక్షణమే ఈ వాటర్ ఆపాలని కోరుతున్నాం. పైన వచ్చే మెక్డానల్డ్స్ నుంచి వచ్చే పైన వాటర్ మొత్తం ప్రాపర్ గా డ్రైనేజ్ సిస్టమ్ వేయాలని కోరుతున్నాము. ఖైరతాబాద్ వీర్నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మొన్న చైత్ర మాసము పాడ్యమి నుంచి మొదలుకొని నవరాత్రి వరకు కూడా మన దేవాలయంలో రాముని యొక్క వసంతోత్సవాలు జరిగినాయి. నవమి రోజు ఘనంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు సంపన్నమైనవి. ఆ రోజు భక్తులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి నైవేద్యం రూపంగా వడిబియ్యం సమర్పించడం జరిగింది. దాదాపు వందలాది భక్తులు కూడా సీతమ్మ వారికి రాముల వారికి వడిబియ్యం సమర్పించడం జరిగింది. ఆ అన్ని వడిబియ్యాన్ని కూడా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా దాన్ని మహా అన్నప్రసాదం రూపంగా వండి బస్తీలో ఉన్న మహిళలు, పురుషులు, యువకులు, బస్తీవాసులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 86 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీరామాంజనేయ దేవాలయ కమిటీ ద్వారా ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన కార్యక్రమ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. మా పూర్వీకులు చూపించిన మార్గంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అలానాటి 86 సంవత్సరాల నుంచి ఈ యొక్క వీర్నగర్ బస్సులో భూమిగా వెలిసిన స్వామివారు వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి నలుమూలల ప్రాంతాల నుంచి యొక్క గుడికి విచ్చేస్తూ ఉంటారు. వారు కోరిక మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీరామాంజనేయ దేవాలయ కమిటీలో ఎలాగైతే ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీరామనవమి నిర్వహించుకుంటూ వస్తున్నామో అలాగే సరిగ్గా వారానికి మన ఆంజనేయ స్వామి యొక్క జయంతి వస్తుంది. కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా శ్రీరామాంజనేయ దేవాలయ కమిటీ వీర్నగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో దాదాపు 1500 మంది వచ్చి ఇక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవడం వెళ్ళడం జరిగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 5లో హర్షారెడ్డి అనే వ్యక్తి హాస్టల్ నిర్వహిస్తూ హాస్టల్లో ఉండే జోష్న అనే అమ్మాయి వద్ద నుండి 60 గ్రాముల బంగారం తీసుకుని గత కొన్ని రోజులుగా ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కేపీహెచ్బీలోని రోడ్ నెంబర్ 5లో NIN ఉమెన్స్ పీజీ హాస్టల్ నిర్వాహకులు తన భార్య డెలివరీకి ఉందని చెప్పి బంగారం తీసుకుని మళ్లీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటికే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నేడు వారి కుటుంబ సభ్యులు హాస్టల్ ముందు వారిని నిలదీశారు. పిఎస్కి సైతం వెళ్లి ఫిర్యాదు చేశామని తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. బంగారం తీసుకున్న వ్యక్తులు మాత్రం కోర్టులో చూసుకోండి అంటూ బెదిరిస్తున్నారు తప్ప తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. నా పేరు జోష్న అండి. నేను హాస్టల్లో 10 years నుంచి హాస్టల్లో ఉంటున్నా. ఫస్ట్ 8 years మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత హర్షారెడ్డి అని ఒక పర్సన్ తీసుకున్నాడు హాస్టల్. సో స్టార్టింగ్ 10,000 అలా అమౌంట్ తీసుకుంటూ హాస్టల్ ఫీజులో కట్ చేసుకుంటూ వచ్చాడు. సో నా వీక్నెస్ కనుక్కొని తర్వాత వాళ్ళ మిస్సెస్ డెలివరీ అని 1 lakh అమౌంట్ అడిగారు. లేదంటే ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఉంటే ఇవ్వమని అడిగారు. నా దగ్గర లేవని చెప్తే సో గోల్డ్ తాకట్టు పెట్టేసుకొని తీసుకున్నాడు. సో ఒకసారి గోల్డ్ ఇవ్వడం వల్ల తర్వాత క్రాప్ లోన్ కట్టేసి నీ గోల్డ్ నీకు ఇస్తానని బ్యాంగిల్స్ తీసుకున్నాడు. సో తీసుకున్నప్పుడు మంచిగానే తీసుకున్నాడు. రిటర్న్ అడిగేటప్పుడు మనిషిని బ్లేమ్ చేస్తున్నాడు పర్సనల్గా. సో ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని ఇట్లా 1 year గడిపాడు. సో పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే హాస్టల్ అమ్మేసి మీ బ్యాంగిల్స్ మీకు ఇచ్చేస్తామని చెప్పారు. సో ఒక హాస్టల్ అమ్మేసి కూడా మాకేమి ఇవ్వలేదు. తర్వాత పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ బీజేపీ లీడర్ ప్రీతం రెడ్డి దగ్గరికి సెటిల్మెంట్ కోసం పిలిపించారండి. అక్కడికి వెళ్తే ఒక 3 months అగ్రిమెంట్ రాపిచ్చారు. 3 months తర్వాత ఇస్తామన్నారు. సో 3 months గడిచి కూడా ఇప్పుడు 8 months అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా మాకు ఏమి ఇవ్వలేదు. అతను అడిగితే కూడా అతను కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత పిఎస్కి వెళ్తే సి రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా మాకేం న్యాయం చేయలేదు. ఆయన ఫేవర్గా మాట్లాడుతున్నాడు, వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. సో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో బ్రాయిలర్ ఇంటిగ్రేటెడ్
కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పౌల్ట్రీ కంపెనీ నిర్వాహకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైల్ చికెన్ దుకాణదారులు మార్జిన్ విషయంలో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేజీ చికెన్పై సుమారు 44 రూపాయల మార్జిన్ ఇస్తున్నామని తెలిపారు. 19వ తారీఖు అక్టోబర్ 2025 రోజు వాళ్ళు అడిగిన విధంగా రేటు మార్జిన్ని రివైజ్ చేయడం జరిగింది. వాళ్ళు కోరుకున్న విధంగా రేటును మనం మార్చి ఏదైతే BICC వెంకాప్ తరఫు నుంచి ఉందో వాళ్ళ రేట్లు ఆ రేట్లు 2018లో ఏదైతే మార్చినామో మళ్ళీ 2025లో దాన్ని వీళ్ళు రిక్వెస్ట్ ప్లస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ రిక్వెస్ట్ రావడము, కమిటీ దాన్ని కన్సిడర్ చేయడము, దాని ప్రకారంగా ఇది సబబే చెయ్యొచ్చు అనే విధంగా దాన్ని మార్చడం జరిగింది. మార్చేటప్పుడు కూడా మళ్ళీ ఆ కమిటీ మెంబర్స్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మారుస్తున్నాము, ఈ విధంగా చేంజ్ చేస్తున్నాము అని అడిగినప్పుడు సరిపోతుంది సార్, ఈ రేటు ఎక్కువ రేట్ చేయడం వల్ల కూడా మళ్ళీ మార్కెట్లో మైనస్ రేట్లు అమ్మే అది అవసరం ఎక్కువ ఉంటుంది, ఈ బ్యానర్లు మైనస్లు గట్టి అమ్ముతారనే ఉద్దేశంలో సరిపోతా అన్న తర్వాత అది చేయడం జరిగింది. సో ఈ 5 ఇయర్స్లో మేము 3 ఇయర్స్ లాసు, 2 ఇయర్స్లో 1 సంవత్సరం ఏమో 69 పైసలు వచ్చింది 1 కిలోకు. 1 సంవత్సరం మీద ఇప్పుడు కరెంట్ ఇయర్ ₹1.69 వచ్చింది. సో ఇక్కడ ఉండే అన్ని కంపెనీ కూడా బ్యాంకులు అప్పు తీసుకొని కంపెనీ నడిపిస్తున్నారు, కానీ ఎక్కడ ఓరిని మోసం చేసో ఓరిని ఇది చేయట్లేదు. అంటే మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది, అంటే న్యాచురల్ కలామిటీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, తర్వాత డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది. సడన్గా మార్కెట్ మా ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపీస్ అంటే 60 రూపీస్ పడిపోతుంది. 30 రూపీస్ మేము పర్ డే పర్ కిలో క్లాస్ అవుతుంది. సో ఇదన్నీ తట్టుకొని మేము అందరూ కంపెనీ నడిపిస్తున్నాం. మీకు డౌట్ ఉంటే ఆడిటింగ్ సర్టిఫైడ్ రిపోర్ట్ కూడా ఇస్తాం, ఇది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్. సో 5 సంవత్సరాల 3 సంవత్సరం మేజర్ లాస్ అయ్యి 2 ఇయర్స్ మినిమం ప్రాఫిట్ తోడ బ్యాంకులు అందరూ కూడా ఏ కంపెనీ చూసుకుంటే బ్యాంకులో లోన్ పెట్టి మేము కంపెనీ నడిపిస్తున్నాం. ఎందుకంటే ఇది లైవ్ ఇండస్ట్రీ, మాకు ఫీడ్ ఇయ్యేది తప్పదు. 24/7 వర్క్ చేయాలి, మాకు ఫీడ్ మిల్ నడవాలి, ట్రాన్స్పోర్ట్ నడవాలి, హ్యాచరీ నడవాలి. ఇది మొత్తం ఒక 14 డిపార్ట్మెంట్ కలిసి ఒక చైన్ లింక్ లాగా కంటిన్యూస్ అవుతుంది 24/7. పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే లైవ్ ప్లస్ 24 మనం పనిచేయాలి. టాటా IPL 2026 మ్యాచ్లు ఏప్రిల్ 5 నుండి మే 22 వరకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ జోన్ DCP సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు విస్తృత భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా DCP సురేష్ కుమార్, ట్రాఫిక్ DCP శ్రీనివాసులు మాట్లాడుతూ మ్యాచ్లు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. మ్యాచ్ రోజుల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, TSSP, ఆర్మ్డ్ రిజర్వ్, బాంబ్ డిస్పోజల్ టీం తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం 430 CC కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ నిర్వహించనున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకున్న చర్యల గురించి ముందు వివరించిన తర్వాత మిగిలింది చెప్తాను నేను. మేము మొత్తంగా ఒక 800 మంది ఫోర్స్ తోటి ఒక DCP అండ్ 4 అడిషనల్ DCPలు, ఒక 10 మంది ACPలు, ఒక 60 మెంబర్స్ CIలు, ఒక 120 మెంబర్స్ SIలు అండ్ అదర్ స్టాఫ్. ఇది కమిషనరేట్ లో ఉన్న స్టాఫ్. దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ నుంచి, ISW నుంచి, SB నుంచి, SOT నుంచి, క్రైమ్స్ నుంచి, ఉమెన్ సేఫ్టీ నుంచి, ఇలా అన్ని వింగ్స్ నుంచి ఒక 1600 మంది స్టాఫ్ పోలీసు పరంగా ఈ IPL మ్యాచ్ నిర్వహణలో ఈ ఉప్పల్ స్టేడియం సంబంధించి పనిచేయబోతున్నారు. అదేవిధంగా మిగిలిన వింగ్స్ కూడా ఫైర్, రెవెన్యూ, మున్సిపాలిటీ, మెడికల్. హైదరాబాద్ కింగ్కోటిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ PG కాలేజీలో నైతిక, సుస్థిర నిర్వహణ పద్ధతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలు అనే అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దేశ విదేశాల నుండి విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫుల్ ఆంటోనీ, ప్రిన్సిపాల్ ఫాదర్ యాంటోనీ సగయరాజా, ముఖ్య అతిథిగా అమిత్ కుమార్ సోని హాజరయ్యారు. AI నాయకత్వం, భవిష్యత్తులో మేనేజ్మెంట్ విద్యపై ప్రముఖులు ప్రసంగించారు. 3 రోజుల పాటు ప్యానెల్ చర్చలు, టెక్నికల్ సెషన్లు నిర్వహిస్తూ డిజిటల్ పాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్, HR వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
Beta Tejas, Jonada Tejas, Mohammad Anas, డ్రగ్స్ విక్రయిస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాతం మోపారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 2 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 3,61,990 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మేదీపట్నంకు చెందిన జునైద్ రాజా సిద్దికీ, బండ్లగూడకు చెందిన సునీల్ సుబ్బా అనే వ్యక్తులు, హిమాచల్ ప్రదేశ్కు చెందిన మహ్మద్ అన్సార్, రాజు అనే వ్యక్తుల వద్ద నుండి MDMA డ్రగ్ను సేకరిస్తున్నారు. ఎల్బీ నగర్ జోన్ లిమిట్స్ లో నాగోల్ పిఎస్ లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 25.65 grams ఆఫ్ MDMA చేయడం జరిగింది. అండ్ 2 accused ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మన SOT ఎల్బీ నగర్ జోన్ టీమ్ అండ్ నాగోల్ పోలీస్ ఆన్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో బైక్స్ చెక్ చేసినప్పుడు బైక్లో మనకి MDMA సీజ్ చేసినాము. అండ్ 2 accused ని కూడా కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్గా మన బండ్లగూడ సన్ సిటీ చెందిన వాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక రెస్టారెంట్ నడిపే వాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళకి మొహమ్మద్ అన్సారీ అనే అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి MDMA తెచ్చి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళని వాళ్ళ రిమాండ్ చేసిన తర్వాత ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమన్నా ఉన్నదని కస్టడీ తీసుకున్న తర్వాత ఎలిసిట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మెయిన్గా SOT ఎల్బీ నగర్ జోన్ అండ్ నాగోల్ పోలీస్ చేసిన వర్క్ వల్ల ఈ MDMA చేయడం జరుగుతుంది. సోర్స్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. మొహమ్మద్ అన్సారీ అనే అతను సప్లై చేస్తున్నాడని చెప్పాను. అదే వీళ్ళ ఫోన్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసి మేము వెరిఫై చేస్తున్నాము.